హలో గాయ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ అక్షయ్. మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలోకి ఎపిసోడ్ 3 గురించి అయితే రిలీజ్ డేట్ అయితే చెప్తా. అండ్ అదేవిధంగా ఎపిసోడ్ 2 ఎలా అనిపించిందో కూడా చెప్తా. అదేనంటే అంటే చాలా కొత్త కొత్తగా థింగ్స్ అయితే ఉన్నాయి. కానీ ఎవరి గొడవ వాళ్ళదే. మన ప్రసాద్ అన్న గొడవ మన ప్రసాద్ ఉంది. ఎందుకంటే ఇప్పుడే సినిమాలోకి అన్న ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి లాస్ట్ వీడియో అయితే లేట్ అయింది. కానీ వీడియో అయితే నేను చెప్పిన డేట్కి కన్ఫామ్గా రిలీజ్ అయింది లేదా మీరే చూసారు కదా వీడియోని. ఎలా అనిపించింది? ఆగస్ట్ 17th అంటే 17th రిలీజ్ చేశారు. మరి ఇంకా అదర్ దాన్ దట్ ఇంకేమన్నా రిలీజ్ అయిందా? రిలీజ్ అవ్వకుండా ఉందా? మీరే చూడండి. మన ఛానల్లో అంత మంచి కంటెంట్ అయితే ఉంది. మరి ఇంకెందుకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు? 10Kకి నియర్గా ఉన్నాం. మన ఫ్యామిలీ అనేది ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మంచి అండ్ పెద్ద ఫ్యామిలీ మంది. 10,000 మంది అని అంటే మీరు ఎప్పుడు నా మొహం కూడా చూసుంటారు, నా వీడియోస్ ఎప్పుడు చూసుంటారు. చూడండి, నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి. చూస్తేనే కదా తెలుస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్ ఒకడు అడుగుతున్నాడని అనుకుని చూడండి ప్రతి వీడియో. చూస్తే మంచిగా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి డార్లింగ్స్. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అని వీడియోస్ చేశా. ఎవరు చూడరని నేను చేస్తానే ఉంటా. కానీ చూడకపోయినా నేను పెద్ద డిలే బాధపడను. ఎప్పటికన్నా చూస్తారు కదా అని చెప్పి అనుకుంటా. నా మాట తీరు అలా ఉంటుందేమో, కానీ నా మనసు బంగారం. ఓకేనా? మీకు అర్థమవుతుంది. వీడియోలు చూడండి. ఎపిసోడ్కి వస్తే పెళ్లివారం అండి, సీజన్ 3 ఎపిసోడ్ 3 నాకైతే ఫాస్ట్గానే రిలీజ్ అవుతుంది. అండ్ టైం కూడా చెప్తా మీకు. కంప్లీట్గా వాచ్ చేయండి వీడియోని. మరి ఎందుకు స్టార్టింగ్లోనే చెప్పేస్తే అలాగా? లీస్ట్ మనం కొంచెంసేపు కన్వర్జేషన్ చేయాలి కదా. చేయకపోతే ఎలాగా? ఉత్తనే తెలిసిపోతే బాగోదు కదా. అందుకు ఒక ఫ్రెండ్లీ కన్వర్జేషన్గానే చెప్తా మీకు ఆన్సర్. ఓకేనా? వేరే అదర్ దెన్ దట్గా ఇంకెప్పుడు ఏమీ మాట్లాడినాం. ఎపిసోడ్కి వస్తే మనకి ఎపిసోడ్ 2లో వచ్చేసి మ్యూజిక్ అయితే చాలా బాగుంది గాయస్. నాకైతే బాగా నచ్చింది. అన్న సినిమాలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎపిసోడ్ అయితే డిలే అయింది. కానీ ఆన్ టైంకి అయితే ట్రాక్ అయితే మాత్రం కరెక్ట్గా రిలీజ్ చేస్తాడు. ఎపిసోడ్ 3 కూడా కన్ఫామ్గా మంచి డేట్కి అయితే రిలీజ్ అవుతుంది. అది కంప్లీట్గా వాచ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఆవేశపరులకి ఇంక నేను చెప్పక్కర్లేదు. అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను ఎక్కువ మాట్లాడాలనుకోవడంలో వాళ్ళ గురించి. అండ్ ఇప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ చేసినందుకు, వీడియోని లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా మీద ఎంత లవ్ చేస్తున్నందుకు, అండ్ అదేవిధంగా వెబ్ సిరీస్ మీద, తెలుగు వెబ్ సిరీస్ అని అంటే, తెలుగు కమ్యూనిటీ వెబ్ సిరీస్లు అంటేనే ఒక రేంజ్ అయిపోవాలి మనదే. అలాగా నా ఛానల్ని కూడా అంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకంటే మిమ్మల్ని జన్మలుగా గుర్తుపెట్టుకుంటా. ఒకవేళ ఎక్కడన్నా కలిసిలాగా యూట్యూబ్లో లైవ్గా ఏమన్నా వస్తే మిమ్మల్ని కన్ఫామ్గా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని ప్రతి కామెంట్ ప్రతి ఒక్కరు నాకు మనసులోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఓకేనా గైస్? యూట్యూబ్ ఇన్కమ్ గురించి ఒక వీడియో అయితే చేస్తా. చూడకపోతే ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తా. అండ్ గేట్ ఎగ్జామ్ గురించి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే వీడియోలో అయితే మెన్షన్ చేస్తా. చూస్తారని అనుకుంటున్నా. అండ్ అలాగే నేను ఇంట్లో హెయిర్ కట్ చేయించుకున్నా బెంగళూరులో. ఎలా అనిపించింది అన్న దాని గురించి చాలామంది మెసేజ్ చేస్తారనుకున్నా కానీ ఎవరో మెసేజ్ చేయలే. ఒకవేళ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. చెయ్యండి అండ్ సపోర్టివ్గా ఉండండి గైస్ కొంచెం. అండ్ ఎపిసోడ్ 2 వచ్చేసి పెళ్ళి అయిన తర్వాత స్వప్నం గురించి ప్రతి మగవాడికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పిచ్లోకి వెళ్ళి ప్లే చేయలేకపోతే ఆ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందని చాలా అంటే చాలా వెబ్ సిరీస్లలో అండ్ మన ప్రసాద్ అన్న కూడా చెప్పడమే జరిగింది. అదే నేను ఇక్కడ వాడేసా. అదర్ దాన్ దట్ నథింగ్ పర్సనల్ థింగ్ అయితే ఏమి లేదు. అండ్ ఇంకా చెప్పాలని అంటే మ్యూజిక్ అయితే బాగుంది, ఎడిటింగ్ బాగుంది, వీడియో ఎలివేషన్స్ అయితే బాగా పెట్టారు. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడాలని అంటే ప్రసాద్ అన్న పక్కన సీజన్ 1, సీజన్ 2 ఎంత సక్సెస్ అయిందో సీజన్ 3 టైమ్స్ సక్సెస్ అవుతుందని నేనైతే భావిస్తున్నా. మరి మీరు ఎంతమంది అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు. అనుకుంటే ఒక వెల్ అండ్ గుడ్. ఈ విధంగా అయితే కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. దాంట్లో నాకేంటంటే ఎప్పుడు పెద్దగార్యం అయిపోయిన తర్వాత పెద్దగార్యం ఎప్పుడు పెడతారో అని అన్నప్పుడు అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్స్ వేసారు చూసారా కరెక్ట్గా. కానీ అప్పుడైతే మాత్రం నాకు చాలా అంటే చాలా నవ్వుకున్నా. ఒక ఏదో హార్ట్ అనేది బ్లో అయిపోయినట్టు థింగ్ అయితే వచ్చింది. కానీ అప్పుడైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీనెస్ అయితే వచ్చింది. ఇంకా చాలా
మరదల కోసం గొడవ అవుతుంది ఆఫీస్లో. ఆ సీన్ చూడకపోతే మాత్రం చూడండి కన్ఫామ్గా వెళ్ళి. అండ్ అదైతే మాత్రం చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. అండ్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి గైస్, ఏంటంటే ఒక సీన్ కాదు. అండ్ కొత్తగా పెళ్ళైన రెడ్డి గారు ఫ్యామిలీ గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు. నవ్వు అనేది ఒక కైండ్ ఆఫ్ సెపరేట్. రెడ్డి గారికి ఒక ఫ్యాన్స్ ఉన్నారండి అని అంటే మాత్రం కన్ఫామ్గా ఆయన కామెడీ ట్రాక్కి నేనైతే మాత్రం ఫిదా అయిపోయా. అండ్ వాళ్ళ మిస్సెస్ వచ్చిరాని హిందీతో, వచ్చిరాని తెలుగుతో కుస్తీ పడుతున్న సిరీస్ ఏదైతే మన ఎపిసోడ్ చాలా అయితే చూసాం. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3లో కూడా చూస్తున్నాం. అదైతే మాత్రం చాలా బాగుంది ఆ సీన్స్ అయితే. అండ్ ఇంకా మన హీరోయిన్ గురించి చెప్పాలని అంటే షీఈస్ ఆల్వేస్ డైమండ్. నిజం చెప్పాలనంటే అంత మంచి కీ క్యారెక్టర్స్ని ఎలా చేస్తుంది అన్నది అయితే మాత్రం నాకైతే రియల్గా చాలా షాకింగ్గా ఉంటుంది. కానీ హీరోయిన్ చూస్తున్నప్పుడు హీరోయిన్ కోసమే వెబ్ సిరీస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ప్రసాద్ అన్న కోసం, వీళ్ళిద్దరి కోసం చూస్తే ఏదో మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తుంది. కానీ డ్రాగ్ అయితే లేదు, ఇప్పటి వరకు అయితే ల్యాగ్ అయితే లేదు. ఒకవేళ ల్యాగ్ ఉంటే మాత్రం కన్ఫామ్గా మెన్షన్ చేస్తాం మీ అందరికీ, ల్యాగ్ ఉంది వెబ్ సిరీస్, ఈ సిరీస్ ఇదైతే ల్యాగ్ ఉంది అని చెప్తా. ఇప్పటి వరకు అయితే వచ్చిన వెబ్ సిరీస్లో నాకు బెస్ట్ ఏంటంటే డేట్ విత్ బాస్ అండ్ పెళ్లివారం అండి సీజన్ 3, అండ్ అదేవిధంగా తెలుగు మీడియం. ఈ 3 వెబ్ సిరీస్లు అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మరి మీరు ఒకవేళ చూడకపోతే తెలుగు మీడియం కానీ, డేట్ విత్ బాస్ కానీ, ఈ వెబ్ సిరీస్లు ఏం చూడకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అయితే పిన్ చేస్తాను మీకైతే. అండ్ ఇంకా విలన్ లైక్ ఆ బాస్ గురించి వస్తే, ఆ బాస్ అయితే మాత్రం నిజంగా అన్లిమిటెడ్. ఏంటంటే పడుకుని చాప్తో ఆడుకుంటాడు. అదైతే మాత్రం చాలా అంటే చాలా వెనకాల ఉన్న మ్యూజిక్ అనేది నవ్వి ఊనేలాగా అయితే అనిపించింది. అండ్ హీరోయిన్ వచ్చి 4 months అయిపోయింది కదా వదిలేయనంటే తను చెప్పే ఆన్సర్ అయితే మాత్రం నిజంగా అవసరం. తర్వాత అక్షయ్ గురించి మాట్లాడతారు. యాక్చువల్గా నా పేరు కూడా వెబ్ సిరీస్లో అయితే యూజ్ చేస్తున్నారు. అది నేను వింటున్నప్పుడల్లా ప్రతిసారి లైక్ నా ఫేస్ మొత్తం బ్లష్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే నా పేరు ఇప్పుడు వచ్చి ఓన్లీ అక్షయ్ కుమార్ దగ్గర వింటా తప్ప అంత పెద్దగా ఎక్కువ ఎక్కడ విన్నాం. తర్వాత ఈ వెబ్ సిరీస్లో వింటున్నప్పుడు నాకు నిజంగా మంచి పేరే మా మమ్మీ పెట్టారు అని చెప్పి అనిపిస్తుంది. కానీ నిజంగా చాలా మంచి థింగ్ అయితే. మీలో ఎంతమంది అన్న పేరు నచ్చుతుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా నా పేరు అంటే చాలా ఇష్టం. బికాజ్ ఏంటంటే ఏ లెటర్ అనేది నాకు ప్రైడ్గా కాదో తెలియదు కానీ నాకైతే ఒక మంచి, నా ఫేస్ మీద ఒక మంచి స్మైల్ అయితే ఇస్తుంది అని నేనైతే ఎప్పుడు అందరికీ చెప్తా. అండ్ అక్షయం అనేది చాలా తెలిసిందే కదా మీ అందరికీ. తన అర్థం ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు అయితే చాలామంది చాలా హ్యాపీగా నా కోసం సోదైతే విన్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 1 వచ్చేసి మనకి 5th August అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 వచ్చేసి 17th August అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 3 వచ్చేసి మనకి 24th August అయితే రిలీజ్ అవబోతుంది. కన్ఫర్మా అని అంటే 200% కన్ఫర్మ్. ఏమన్నా చేంజెస్ ఉంటే మన కమ్యూనిటీ ట్యాబ్ ఉంది, కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా ఉంటా, చూస్తూ ఉండండి అండ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సీ యు నెక్స్ట్ వీడియో అండ్ దెన్ స్టే ట్యూన్డ్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, బాయ్ బాయ్.